హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. కందిపప్పు చారండి మా ఇంట్లో ఈరోజు తయారు చేస్తున్నాను. సో నా స్టైల్లో చేస్తున్నానండి. మీరు చూసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్ కందిపప్పు, 4 టమోటాలు కుక్కర్లో 4 విజిల్ వచ్చేలా ఉడికించుకోవాలండి. అలాగే కందిపప్పు, టమోటాలు స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు గాని అలాగే దాంట్లోకి మిక్స్ చేసుకొని చింతపండు అంతా వేస్టేజ్ అంతా పక్కకు తీసేసుకోవాలండి. అదే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఒక గంటంతా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వచ్చేసి నేను చల్లమిరపకాయలు వేస్తానండి. ఎందుకంటే చారులోకి, పప్పులోకి చల్లమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకనేసి నేను వేస్తుంటాను. ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటానన్నమాట నేను చల్లమిరపకాయలు, అందుకోసం వేస్తున్నాను. ఒక ఆనియన్, కొంచెం పెద్ద సైజు ఆనియన్ అనమాట. కొంచెం రసం లేక కదా బాగుంటాయి, నోటికి తగులుతుంటే. ఆనియన్ కొంచెం పెద్దదే కట్ చేసుకొని వేసుకోండి. అదిగోండి కొంచెం వేపుకున్న తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత వేపుకొని మనం మళ్ళా చింతపండు పప్పుచారు అంతా కలిసి మిక్సింగ్ ఉన్నదంతా వాటర్ అంతా కుక్కర్లోకి తిరువాతలోకి వేసేసుకోవాలండి. ఇదిగోండి ఒక గంటతో ఒక రౌండ్ తిరగొట్టేసి మళ్ళీ ఉప్పు, కారం, రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. బెల్లం, కారం మన అనుకూలంగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. నేను ఇది 2 పూటలకు అయ్యేలా పెట్టుకున్నాను అండి. చిన్న కుక్కర్ అనమాట మాది. తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటున్నాను. పప్పుచారు చేయడం చాలానే ఈజీనండి, కానీ ఉప్పు కారాలు వేయడం ఇంపార్టెంట్ అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి పప్పుచారు అనేది ఉడికిపోయింది. సో వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని చల్లమిరపకాయలు కొరుక్కొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా రసం కలర్ రావాలంటే బాగా ఉడకాలండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఉడికితేను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోకి కొంచెం ఓపిక చేసుకొని బజ్జీలు కానీ లేదంటే వడియాలు కానీ వేయించుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మా బాబుకు వడియాలు, బజ్జీలు అంటే చాలా ఇష్టం. నేను జస్ట్ ఇలా ప్రస్తుతానికి వేసేసాను. బాబు వస్తేనే వడియాలు వేయించి పెట్టేసేయాలండి. ఇదిగోండి వేడివేడి అన్నం ట్రై చేస్తాను, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలా సింపుల్గా వేరే మసాలాలు ఏం వాడట్లేదండి, ఇంట్లో మసాలాలే వేసాను. ఇదిగోండి చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ అనమాట, చిటికలో అయిపోయే రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.